గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టుడే మార్నింగ్ న్యూస్. నిజంగా బీఆర్ఎస్కి కేసీఆర్ గారే కాస్త ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ల వల్లనే ఇప్పుడు చాలామంది నాయకులు బీఆర్ఎస్ని వదిలి ఇతర పార్టీలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే బీఆర్ఎస్ కాస్త ఈ నాయకుల్ని ఆపుకోలేకపోతుంది అనే విషయాలు కూడా చాలా వరకు చర్చపైకి వస్తుంది. ఈరోజు అంటే నిన్నటి వరకు కేసీఆర్ గారు ఇంటికే పరిమితమైనలు ఈరోజు రైతు యాత్ర అంటూ రైతుల కోసం నేను మళ్ళీ ముందుకు వస్తానని చెప్పేసి ఈరోజు నల్గొండలో సభలు పెట్టడం జరుగుతుంది. చూద్దాం ఇన్ని రోజులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ కాస్త పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేసిళ్ళు. అయినా వలసలు ఆగలేకపోతున్నాయి. ఈసారి కేసీఆర్ గారు మళ్ళీ తెరపైకి వచ్చిన తర్వాత ఈ వలసలను ఏమైనా ఆపగలుగుతాడా, లేదంటే మళ్ళీ పార్టీ ముందులాగా కొనసాగుతా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీని బలంగా నిర్మించుకున్న కేసీఆర్ గారు ఎందుకు వెనుకబడిపోతుండ్రు అనే విషయాలపైన మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే నిన్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్కి గట్టి వార్నింగ్ అనుకోవచ్చు. కాంగ్రెస్లో ఇన్కేస్ మా బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కూలిపోతుంది, ఖచ్చితంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా కోమటిరెడ్డి గారే కాంగ్రెస్లో ఒక షిండేలాగా తయారవుతారని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి కౌంటర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇలాంటి విషయాలు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రాజకీయం కాస్త వేడెక్కింది తెలంగాణలో. చూద్దాం ఈ ఎలక్షన్ టైం వరకు ఏ రాజకీయ నేతలు ఎటు వెళ్ళిపోతారు, ఏ విధంగా ఉంటాయనే విషయాలపైన మనతో పాటు మార్నింగ్ న్యూస్లో చర్చించడానికి కంటెసాయన గారు ఉన్నారు. రైట్, ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు. మూడు జిల్లాల్లో నేడు కేసీఆర్ పర్యటన. జనగామ, సూర్యాపేట, నల్గొండలో పంట నష్టాల పరిశీలన. ఢిల్లీలో నేడు ఇండియా కూటమి ర్యాలీ. వ్యవస్థల రక్షణే లక్ష్యమన్న కాంగ్రెస్. నిజంగా కేసీఆర్ గారు మళ్ళీ తెరపైకి వస్తుళ్ళు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ వలసలు కానీ మన బీఆర్ఎస్ పార్టీ ముందులా ఉంటుందంటారా? కేసీఆర్ కాదు ఇక అనొద్దు కానీ పాపం ఆయన పెద్ద మనిషి, ఆయన తెలంగాణ ఉద్యమకారుడిగా మనం గౌరవించుకోవాల్సినటువంటి వ్యక్తి. కానీ కేసీఆరే కాదు, ఇక వాళ్ళ తాత వచ్చినా కూడా దాన్ని ఆపే పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ బిడ్డలైతే అంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఆ సందర్భం చాలా గొప్పది. కానీ తెలంగాణ లక్ష్యం అంటే తెలంగాణ ప్రత్యేక సాధన లక్ష్యం అనేది అది నిన్నమొన్న పుట్టింది కాదు. 1954 ఆ తర్వాత 69 ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం. 1969లో పోలీసు తూటాలకే 369 మంది వరకు అనేక మంది తెలంగాణ బిడ్డలు బలైనటువంటి సందర్భం. అది అక్కడి నుంచి రాజుకున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ కేసీఆర్ గారు నాయకత్వాన్ని, అంటే అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ సారు నాయకత్వాన మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం ఆ రోజు తెలంగాణ విద్యావంతుల వేదికగా ఏర్పాటు చేసుకొని తర్వాత ఆ తెలంగాణ విద్యావంతుల వేదికనే తెలంగాణ జేఏసీగా మారినటువంటి సందర్భం. దాన్ని ఎన్నికల పార్టీగా అంటే ఎన్నికల్లో కూడా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి అక్కడ మనం ఉద్యమమే కాకుండా అంటే విస్తృతంగా భావ వ్యక్తీకరణ వ్యాప్తి చేయాలి, దాంతోపాటు ఉద్యమాన్ని చేయాలి. అదేవిధంగా రాజకీయ ప్రక్రియ ద్వారా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ సారు నాయకత్వాన ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో మరి దీనికి రాజకీయ ప్రక్రియ ద్వారా ముందుకెళ్లాలంటే అంతకుముందు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా రాజకీయంగా కొంత చురుకుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరున్నారు, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారో అని ఆలోచిస్తున్న సందర్భంగా అది కేసీఆర్ గారు వీళ్ళ కంటికి కనబడడం, ఈ కేసీఆర్ గారి నాయకత్వాన మనం రాజకీయ ప్రక్రియ ద్వారా ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచించినటువంటి మేధావులు ఆ రోజు కేసీఆర్ అప్పటికే తన మంత్రి పదవి ఇవ్వనటువంటి సందర్భంగా ఆ పార్టీకి రాజీనామా చేసి తను కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పాల్గొనడానికి కారణమయ్యింది. కాబట్టి అట్లా మనం తెలంగాణ ఉద్యమాన్ని చూడాలి అంతే తప్ప ఇక కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే కేసీఆర్
చాలా చిన్న పిల్లోడప్పుడు ఆయన గోటీలు ఆడుకుంటున్నప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైందని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులు అంటున్నారు. ఇవాళ మీరు గమనించండి, ఆనాడు జయాంధ్ర ఉద్యమం కానీ అంటే ఈ కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, రెండు ప్రాంతాలను కలపబడ్డాయి. కాబట్టి అప్పుడు రెండు వేర్వేరు రాష్ట్రాలు, ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించుకున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ రెండు రాష్ట్రాలు కలపబడ్డాయి. ఆ కలపబడ్డప్పటి నుంచే ముల్కీ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంత నాయకులు పరిపాలిస్తున్న సందర్భంగా అసలు తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెందాల్సినవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి లేదా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్నాయి అని చెప్పేసి గమనించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేస్తే దాన్ని హైజాక్ చేసిండు కేసీఆర్ గారు. అంతే తప్ప కేసీఆర్ గారు దీనికి అంటే పురుడు పోసినోడు కాదు, లేదా దీనికి కారకుడు కేసీఆర్ కాదు. కాబట్టి అదేవిధంగా ఇవాళ ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఆయన ఎన్నికల్లోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు వేరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పరిపాలించిన తీరు వేరు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. మరి వాళ్ళ ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అధికారాన్ని కట్టబెట్టిరంటే నిజంగా ఈ 5 సంవత్సరాలలో ఏం చేస్తారు? ఇప్పుడే కదా కొత్తగా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం, మొన్ననే వచ్చింది కదా. కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే అంటే దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఏమన్నా మార్పులు వస్తాయేమో ఈ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో ఉన్నటువంటి నిరక్షరాస్యత పోతుందేమో, నిరుద్యోగ సమస్య పోతుందేమో, ఆకలి చావులు ఆగుతాయేమో, ఆత్మహత్యలు ఆగుతాయేమో, రైతులు అభివృద్ధి చెందుతారేమో, ఇక్కడ కల్తీ విధానం ఉండదేమో, లేదా ఆ గవర్నమెంట్ ఆఫీసులలో లంచగొండితనం ఏమైనా పోతుందేమో అని చెప్పేసి అనేక ఆశలతోని ఆ రోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కానీ వాళ్ళ టీఆర్ఎస్ ఏం చేసింది? కనుమరుగైపోయి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. అంటే పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి అన్నాడు. అంటే అంతకుముందు ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి ఆ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే తెలంగాణ ఉద్యమ ద్రోహులకు అనేక పదవులు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా తెలంగాణ సంపదనంతా, తెలంగాణలో ఆర్థిక సంపదనంతా కూడా తీసుకుపోయి ఇతర రాష్ట్రాల ప్రజలకు సహాయం చేసిండు, ఇతర రాష్ట్రాల్లో తన ప్రచారాన్ని కొనసాగించిండు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిండు, అనేక రకాల అప్పుల కుప్పలు తెచ్చిపెట్టిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ వారసత్వ రాజకీయాలు పోవాలి, ఈ దొరపెత్తనం అనేది పోతే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీని ఓడించినటువంటి సందర్భం. మరిగా ఆ పార్టీ పోయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే నిజంగా ఆ పార్టీ ఎంత దారుణంగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఎంత దారుణంగా పరిపాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని అని అంటే అది మాటల్లో చెప్పడానికి వీల్లేని విధంగా ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు, తెలంగాణ మేధావులు అంటున్నారు. కాబట్టి ఈ రోజులలో ఇక కేసీఆర్ కాదు, ఇక వాళ్ళ తాత వచ్చినా కూడా ఆ పార్టీని కాపాడే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ కావని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ బిడ్డలు అంటున్నారు. కాబట్టి చూడాలి మరి రాబోయే రోజులలో వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కరెంటు కోతలు ఉండొద్దు, తాగునీటి కొరతను అధిగమించాలి, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి. ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా అందుబాటులో ఉందని, కరెంట్ పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. శనివారం సీఎం రేవంత్ సచివాలయంలోని విద్యుత్ తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. రోజుకు ఎండల వేడి పెరుగుతున్నందున రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఎంత సరఫరా ఎంత అనేది
ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉండాలని విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. చూడాలి మరి గత ప్రభుత్వం అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కరెంటు కోతలు ఉండేవి, అది విపరీతంగా కరెంటు కోతలు ఉండేవి. అయితే ఇప్పుడు కూడా కరెంటు కోతలు ఉన్నాయి, కానీ అప్రకటిత కోతలు ఉన్నాయని చెప్పేసి అనేక మంది ప్రజలు అంటున్నారు. అప్రకటిత కోతలు అంటే ఇప్పుడు సపోజ్ గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది, రైతాంగానికి 1 గంట సేపు కరెంట్ రాదు, లేదా మళ్ళీ 1 గంట ఇస్తారు, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ 1 అర్ధగంట పోతుంది. ఇట్లా ఎందుకు పోయింది కరెంటు అని అంటే సబ్ స్టేషన్ల ప్రాబ్లం అనో, లేకపోతే ఇంకో దగ్గర ప్రాబ్లం ఉన్నదనో, లేదా కరెంటు తీగలు తెగిపోయినానో, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళు మనకు తెలియకుండానే మన కరెంటు కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ కొనసాగినటువంటి తీరు మన తెలంగాణ ప్రజలు చూసిరు. అదే పద్ధతులలో గుట్లా ఇప్పుడు అప్రకటిత కోతలు కనుక మీరు కొనసాగిస్తే ఇవాళ అంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా కరెంటు కొరతలు లేకుండా అటు రైతాంగానికి కానీ ఇటు ఇండస్ట్రీలకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా కరెంటు కోతలు లేకుండా మీరు చూడాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, చిత్రంలో అనిల్ కుమార్, ఎమ్మెల్యే వినోద్ వివేక్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు. కాంగ్రెస్లోకి జోరందుకున్న చేరికలు అస్తంగూటికి మేయర్ విజయలక్ష్మి, పురాణం సతీష్, కేకే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి. చూడాల 9 సంవత్సరాలుగా 2 సార్లు మేయర్గా చేసిన విజయలక్ష్మి గారు, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మన కేశవరావు గారు, మన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు గారు కాంగ్రెస్ గూటికి వెళ్ళడం బీఆర్ఎస్కి చాలా గట్టి దెబ్బ అనుకోవచ్చు. అదే చూడాలి. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారి తర్వాత మళ్ళీ ఏమైనా మేయర్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నా వీళ్ళే నాయకులు, మళ్ళీ ఈ పార్టీలకు వచ్చినా వీళ్ళే నాయకులు. ఇక మిగతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మిగతా సామాజిక వర్గాల ప్రజలకు ఈ నాయకత్వం వచ్చే అవకాశం అయితే ఇలా కనబడతలేదు. ఎన్నికల వ్యవస్థ చూస్తుంటే మీరు గతం నుంచి చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేశవరావు ఫోటోలు మనం చూసినాం. అంటే అతననే కాదు, దాదాపు అందరూ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ కాబట్టి ఏ పార్టీలోకి వచ్చినా నాయకులు వీళ్ళే. కాబట్టి ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా అత్యున్నత స్థానాల్లో మాత్రం ఆ కుటుంబ సభ్యులు లేదా ఆ కుల రాజకీయాలు, ఆ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఆ పార్టీలలో కనబడుతున్నాయి. ఇక వీళ్ళంతా కింది స్థాయి నాయకులు. వీళ్ళు ఏంది అని అంటే ఏ పార్టీలు ఉన్నా కూడా అధికారం వాళ్ళ పార్టీ బలం కోసమే ఆ నాయకులు పనిచేయాల్సి వస్తుంది అంతే. వీళ్ళ పార్టీ గెలవడం కోసం లేదా వీళ్ళ పార్టీ నాయకుల కనుసన్నల్లో వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక మన తెలంగాణ ప్రాంతంలో కానీ లేదా మిగతా కొన్ని సందర్భాలుగా మనం మాట్లాడుతుంటాం, రాముడు వాళ్ళైతే హనుమంతులు వీళ్ళు అవుతున్నట్టు ఉంటది. అంటే హనుమంతుని ప్లేసులనేమో వీళ్ళు ఉంటున్నారు, రాముల వారి ప్లేసులనేమో వాళ్ళు ఉంటున్నారు. అందుకనే ఇక ఇక్కడ ఈ హనుమంతుల పరిస్థితి ఎట్లుంటది అని అంటే హనుమంతుడు చాలా బలవంతుడు, కానీ హనుమంతుడు ఎప్పుడు రాముల వారికి భక్తుడిగానే ఉండాలి. అంతే తప్ప ఇంకా ఇక్కడ పరిస్థితి మారేటట్టు కనబడతలేదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. పీవీకి భారతరత్న ప్రదానం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరిస్తున్న ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ స్వామినాథ్, కర్పూరి ఠాకూర్లకు కూడా నేడు అద్వానీ నివాసానికి వెళ్ళి అందించనున్న రాష్ట్రపతి. నిజంగా ఇది ఒక గౌరవం అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాలకు, పీవీకి భారతరత్న అందించడం పివి నరసింహారావు గారికి. ఉపకార బకాయిలకు మరో 3 నెలలు ఆగాల్సిందే. ట్రెజరీలో నిలిచిన 2500 కోట్లు నేటితో ముగియనున్న ఆ టోకెన్ల గడువు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. స్వయంగా ఆ విషయం చెప్పారు. భాజపా నేతలతో సంప్రదింపులు అవాస్తవం. గడ్కరీ, అమిత్ షాలను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకొస్తే ప్రమాణం చేద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజంగా బీజేపీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారు నిన్న కోమటిరెడ్డి గారి పైన చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారు. మేము ఇన్ కేసు బీజేపీ వాళ్ళని గేటు తెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కోమటిరెడ్డి కాంగ్రెస్లో మరో షిండేగా అవతరిస్తారని చెప్పేసి పెద్ద వ్యాఖ్యలు చేసిండు. ఏ ప్రభుత్వం కూలిపోతే ప్రజలకు కొరిగేది ఏముంది? ఇప్పుడు ఈ పార్టీ ప్రభుత్వం పోయినా ఈ పార్టీ ప్రభుత్వం పోయినా ఈడ మహేశ్వర్ రెడ్డినా ఈడ కోమటిరెడ్డి వెంకటరెడ్డినా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిల్లలు మహేశ్వర్ రెడ్డి ఇంట్లోకి వస్తారు, మహేశ్వర్ రెడ్డి పిల్లలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లోకి పోతారు పెళ్లిళ్ళు చేసుకుంటే. అంటే ఈ దేశంలో ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దేశంలో అన్నిటి అంటే కులం ప్రకారం బర్త్ సర్టిఫికేట్, కులం ప్రకారం ఎడ్యుకేషన్, కులం ప్రకారం రిజర్వేషన్, కులం ప్రకారం డెత్ సర్టిఫికేట్, కులం ప్రకారం పెళ్లిళ్ళు, అన్ని కులాల ప్రకారం ఇచ్చుకుంటే మళ్ళీ కులం లేదేం లేదు. ఈ పార్టీ మీదే ఆ పార్టీ మాదని. ఇగో ఈ కుటుంబ సభ్యుడు ఈ పార్టీల నాయకుడు, ఆ కుటుంబ సభ్యుడు ఆ పార్టీల నాయకుడు. ఇక మళ్ళీ వీళ్ళు ఇక మిగతా మళ్ళీ బీసీల పరిస్థితి ఒక్కటి కనబడదు, ఇక ఎస్సీల పరిస్థితి కనబడదు. ఎస్టీలో ఏమున్నా కానీ ఇడ కోమటిరెడ్డి ఇడ మహేశ్వర్ రెడ్డి. ఏది కూలిపోతే మాకైతే ఏమవుతుంది అని చెప్పేసి అటు బీసీలు అంటున్నారు. మీరు కూలిపోతేంది, మీరు ఏడుంటే మాకేంది? అరే మా బతుకులు అన్యాయం అవుతున్నాయి, మా బతుకులు ఆగమవుతున్నాయి,
పేదలుగానే ఉంటున్నారు ఈ దేశంలో. ఉన్నోడేమో ఉన్నోడవుతున్నాడు. కాబట్టి నాయకులు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గవ్య ముఖాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక మంది బీసీ నేతలు అంటున్నారు. అటు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీలకు పేరుకే రిజర్వేషన్లు ఉన్నాయి కానీ అవి నిజమైన రిజర్వేషన్లు కాదు, కావాలంటే మీరు అధ్యయనం చేయండి అని చెప్పేసి అనేక మంది ఎస్సీ ఎస్టీ మేధావులు అంటున్నారు. నేను మొన్న చూసిన ఒక ఎస్సీ ఎస్టీ మేధావులు ఏది ఉస్మానియా యూనివర్సిటీలో అంటున్నారు, అన్న మాకు ఈ ఎంపీ సీట్లలో 3 మా ఎస్సీలకు ఇచ్చారు, 2 ఎస్టీలకు ఇచ్చారు, రిజర్వ్డ్ చేసారు అన్న. ఈ సీట్లు మాయని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సీట్లలో మా వాళ్ళు నిలబడే ఛాన్స్ ఉంది, వేరే వాళ్ళు నిలబడే ఛాన్స్ లేదు. కానీ ఈ సీట్లకు బీఫామ్లు ఇస్తున్న వాళ్ళు ఎవరన్నా అని అడిగిర్రు. అది మన ఓసీల ఏదైతే పార్టీలు ఓసీల చేతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఇస్తున్నారు. ఇవాళ బీఫామ్ ఇస్తున్నది ఈ ఎస్సీ సీట్లకు బీఫామ్లు ఇస్తున్నది ఎవరు? ఏ పార్టీల నాయకులు బీఫామ్లు ఇస్తున్నారు అంటే అటు పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇస్తాడు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడి బీఫామ్ తీసుకున్నటువంటి ఆ ఎస్సీ నేతలు ఎవరు చెప్పినట్టు వినాల్సి వస్తుంది? కేసీఆర్ చెప్పినట్టు వినాలి. మరి ఇప్పుడు కేసీఆర్ చేతుల సీటు పెట్టుకొని మళ్ళీ అది నా ఎస్సీల సీట్ అంటే ఎట్లా అని చెప్పేసి ఆ మేధావులు అంటుంటే జర మనం సోయి తెచ్చుకోవాలి. అందుకనే ఇటు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పేరుకు మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఆ సీట్లన్నీ కూడా ఏ పార్టీ అయితే బీఫామ్ ఇస్తుందో ఆ పార్టీ కనుసన్నల్లో వీళ్ళు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, మీరన్నట్టు కొన్ని పార్టీలు ఓసీల చేతులు ఉన్నాయి కాబట్టి ఓసీలు చెప్పినట్టే ఎస్సీలు వచ్చింది అంటున్నాం. కానీ ఎస్సీల చేతిలో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏదైతే తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకొస్తామని అక్కడ 2-3 పార్టీలు అవుతున్నాయి బలంగా, మన అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసే పార్టీలు అయితే. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఈ పార్టీ సిస్టమ్ను చూస్తే అది నిజంగా యూపీలో కాన్షీరామ్ గారి నాయకత్వాన బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసుకొని బహుజన్ సమాజ్ పార్టీ అని అక్కడ బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసి ఆడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు యూపీలో కనబడుతుంది. కానీ అదే నినాదంతో అదే వాదనతోని అంబేద్కర్ గారి నాయకత్వాన లేబర్ పార్టీ అని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టుకొని, అంటే అంబేద్కర్ గారి ప్రయోగం అంతా ఇంత కాదు మహారాష్ట్రలో. మరి ఈ మహారాష్ట్రలో ఈ నినాదం ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అంటే ఇక్కడ జనాభా రేషియో చూసుకుంటే యూపీకి ఈ మహారాష్ట్రకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఇక్కడ ఎస్సీ జనాభా కానీ లేదా దీనికి సంబంధించి దగ్గరగా ఉన్న ఉపకులాల జనాభా కానీ మహారాష్ట్రలో తక్కువ ఉంటుంది. అదే యూపీలో ఉత్తరప్రదేశ్లో అత్యంత ఎస్సీ కమ్యూనిటీ ఉన్నటువంటి అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఎస్సీలు ఉన్నటువంటి రాష్ట్రం అది యూపీ. అందుకే కాన్షీరామ్ గారు ఈ రేషియోనంతా గమనించి తను ఉత్తరప్రదేశ్లో తన పోరాటాన్ని మొదలుపెట్టిండు. ఓట్ హమారా సీట్ తుమారా నహీ చలేగా అని చెప్పేసి మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పేసి అక్కడున్న ఎస్సీ సామాజిక వర్గాలను చైతన్యం చేసి రాజ్యాధికారాన్ని మాయావతి నాయకత్వాన్ని అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళు కూడా చెప్పింది ఏంది? బీసీ అంటే బహుజనులకు రాజ్యాధికారం అన్నారు. నిజంగానే బహుజనులకు రాజ్యాధికారం అంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీల్లో ఉన్న పేద ప్రజలకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుండొచ్చు బీఎస్పీ అని చెప్పేసి ఆ రోజు కాన్షీరామ్ మాటలు నమ్మి అదేవిధంగా మాయావతి మేడం నాయకత్వాన ఆ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నారు ఆ బహుజన బిడ్డలు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మాయావతి మేడం కూడా ఏం చేయాల్సి ఉండేది? ఎస్సీలకు ఇచ్చేసి అంటే సీటు ఒక్కసారి ఎస్సీలు పరిపాలించినప్పటికీ రెండవసారైనా బీసీలకు ఇవ్వాల్సింది లేదా ఎస్టీలకు ఇవ్వాల్సింది, మూడవసారి అన్ని ఇవ్వాల్సింది. కానీ వాళ్ళు బహుజన రాజ్యం పేరుతోని వాళ్ళు మాత్రమే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ వస్తే మరి ఎస్టీలు ఏమనుకోవాలి, మరి బీసీలు ఏమనుకోవాలి? కాబట్టి మీరు బహుజన రాజ్యం అన్నారు కదా, బహుజన రాజ్యం అంటే ఏంటిది? బహుజన రాజ్యం పేరుతోనేమో మీరు పరిపాలించాలని చూస్తున్నారు, బంగారు తెలంగాణనేమో మా కేసీఆర్ సార్ పరిపాలించాలని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అధ్యయనం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఎన్నికల వ్యవస్థలోనే లోపం ఉన్నది. ఎన్నికల వ్యవస్థ మారకుండా మన బతుకులు మారవు. ఎందుకు అనంటే అత్యంత పేదవాళ్లకు అత్యంత ధనవంతులకు ఈ ఎన్నికల వ్యవస్థలో సమానమైన పోటీ పెడుతున్నారు అత్యున్నత స్థానాలకు. మరి అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి అధికారం అంటే ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఉన్నోళ్ళే గెలుస్తారు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు. మరి అలా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చూడండి, ఎబో పావర్టీ ప్రజలు ఉన్నారు, బిలో పావర్టీ ప్రజలు ఉన్నారని మనం రిజర్వేషన్లు ఇస్తాం. బిలో పావర్టీ ప్రజలకు వాళ్ళకు కొన్ని రిజర్వేషన్లు ఇస్తాం. ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, అత్యంత పేదవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని చెప్పేసి చివరికి బతుకమ్మ చీరలు కూడా ఇస్తున్నారు బతుకమ్మ పండుగల సందర్భంగా.
అంటే బతుకమ్మ పండగ వచ్చినప్పుడు నా ఆడబిడ్డలు, నా పేద మహిళలు బతుకమ్మ చీరలు కొనుక్కునే పరిస్థితిలో లేనోళ్ళు ఇవాళ పార్టీలు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎట్లా పరిపాలించుతారో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి సకల సామాజిక వర్గాల పేద ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటల్నే మేము ముందుకు తీసుకొస్తున్నాం. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం, 48 గంటలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది, 5 మంత్రులు భాజపాతో టచ్లో ఉన్నారు. భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఇప్పుడే అనుకున్నాం మనం ఈ వార్తల్ని చూస్తే ఇటు మహేశ్వర్ రెడ్డి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు, పార్టీలో చేరికలతో పాత వారికి అన్యాయం జరగదు. నల్గొండ సమావేశంలో నాయకులకు వెల్లడి. నిజంగా కొత్తగా వచ్చిన వారికి పారాషూట్ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని అసెంబ్లీ ఎలక్షన్లు విమర్శలు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే ప్రకారంగా తీసుకెళ్తున్నారు. నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు, ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం కడియం. కరెక్టే, మరి ఆమెను విమర్శించే హక్కు, నైతిక హక్కు అయితే ఎవరికి లేదు. ఎందుకంటే అందరు చేస్తున్న పని ఆమె చేస్తుంది. ఈమె కొత్తగా ఏమైనా పని చేస్తేనేమో ఆమెను విమర్శించిన అర్థం ఉండదు. కాబట్టి అందరూ పార్టీలు మారుతుర్రు, ఆమె కూడా పార్టీ మారింది. ఎక్కడ విలువలేడు ఉన్నాయి, రాజకీయ విలువలు ఏ పార్టీలో ఉన్నాయి ఒక్కటి చూపి, ఏ పార్టీలు రాజకీయ విలువలు ఉన్నాయో. అంటే వీళ్ళు వ్యక్తిగత అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారు, లేకుంటే ప్రజలకు నిజంగానే సేవ చేయడానికి వచ్చాము, మాకు ఈ పార్టీలు ఉంటేనే వీళ్ళకి సేవ చేయగలుగుతామనే ఆలోచనతోనే మారుతున్నారు. అసలు సేవ చేయడానికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? సేవింగ్ చేయడానికి వస్తున్నారు. వీళ్ళు ప్రజల సంపదను అనేక రకాల రూపుల్లో దోచుకోవడానికి వస్తున్నారని చెప్పేసి తెలంగాణలో అనేక మంది ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ వస్తున్న పరిపాలన వ్యవస్థలోకి వస్తున్నటువంటి 100కో 1 ఎవరో ఒకరు ఉంటే ఉండొచ్చు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి, కానీ మెజార్టీ నాయకులందరూ కూడా పదవుల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, లేదా వాళ్ళ అంతస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి, మొత్తం మీద ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకుల తీరున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. వడగాలులు వీస్తున్నాయి, 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వీచే అవకాశం. వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రానికి వడగాలులు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే పరిస్థితులు ఉన్నట్టు శనివారం ప్రకటించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్కు తాకింది. రాత్రులు కూడా సాధారణంగా కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. నిజంగా ఎండాకాలం కాబట్టి చాలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 45కు తాకింది. మన ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్లో 43 డిగ్రీలు సెల్సియస్ తాకిందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఈ వడగాలులు వీస్తాయి అని చెప్పేసి హెడ్లైన్ చూస్తేనే రైతాంగం చాలామంది బాధపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొన్ని పండ్ల తోటలు ఉంటాయి, కొన్ని పూల తోటలు ఉంటాయి. ఇప్పుడు ఇది మామిడి పళ్ళ సీజన్, మామిడికాయలు కాసే సీజన్. మామిడి తోటల రైతులైతే అసలు వాళ్ళ గుండె మామూలుగా కాదు. నిజంగా ఎవరైనా బీపీ పేషెంట్ ఉంటే ఇలాంటి వార్తలు చూస్తే సగం హార్ట్ అటాక్తో చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. అంత భయంకరంగా ఆ మామిడి తోటలను కాపాడుకొని, లేదా కొంతమంది ఉంటారు ఏది ముదిరాజు బిడ్డలు అక్కడక్కడ మామిడి తోటల్ని వాళ్ళు కౌలుకు తీసుకుంటారు. కౌలుకు తీసుకొని వాళ్ళు మామిడి తోటలను కాపాడుకుంటూ, అయ్యో ఇవ ఈసారైనా, ఒకసారి పోయినసారి నష్టం జరిగిన ఈసారైనా మన లాభం వస్తుందేమో అని చెప్పేసి ఆశతోని వాళ్ళు ఉంటారు. ఇగో ఇట్లాంటి వడగాళ్ళు వీస్తాయనే వార్తలు చూడగానే వాళ్ళ పాపం మానసికంగా కానీ వాళ్ళు ఎంత బాధపడతారంటే మనం ఊహించలేం, అంత భయంకరంగా వాళ్ళ బాధలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టాలు అవి ఏవైనా కానీ, అవి మామిడి తోటలు కానీ, పూల తోటలు కానీ, పళ్ళ తోటలు కానీ, ఏ తోటలలో ఆ కాయలు, ఆ పువ్వు, ఆ పూత అదంతా రాలిపోయి పంట నష్టం జరుగుతుందో ఆ పంట నష్టాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రైతాంగం అప్పుల పాలై ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అడుగంటిన ఆశలు. రాష్ట్రంలో 50% చెరువుల్లో కానరాని నీటి జ్వాడ. పంటలు కాపాడుకునేందుకు రైతుల తంటాలు. ప్రాజెక్టు కాలువల నుంచి రాని జలాలు. రాష్ట్రంలో చెరువులు ఎండిపోతున్నాయి. వర్షాభావానికి తోడు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాలువలకు వదలడం లేదు. దీంతో కొన్ని కటకటాలు, కొన్ని తటాకాలు నెర్రలు బారుతున్నాయి. బోర్ల కింద సాగు చేసే రైతులు కూడా చివరికి తడికి తంటాలు పడుతున్నారు. చెరువుల్లో జలకళ ఉంటేనే బోర్లలో నీరు అందుతుంది. రాష్ట్రంలో
మొత్తం 34,000కు పైగా నీటి వనరులు ఉన్నాయి. 50% తటాకాలు పూర్తిగా ఎండిపోయాయి. 30% చెరువుల్లో అక్కడక్కడ గుంతల్లో తప్ప నీరు లేదు. కేవలం 20% చెరువుల్లోనే కొంతమేరకు జలం ఉంది. వచ్చే 3 నెలలు పశువులకు తాగునీరు లభించడం కూడా కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారనే వార్తను మనం చూస్తుంటే నిజంగా ఎండాకాలం ఈ ఎండాకాలం అయితే చాలా వరకు కరువు తీసుకొచ్చింది అనుకో. సుక్క నీళ్లు లేవు, ఏదో కుంటనో చెరువు ఉన్నట్టుంది. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అంజనాపురం గ్రామంలోనిది. నాట్ల సమయంలో నీరు ఉండడంతో దీని కింద ఆయకట్టు రైతులు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారంటే ఇంకేముంటుంది, ఒక సుక్క నీళ్ళు లేదు చెరువుల. ఏం కాపాడుకుంటారు, ఎట్లా కాపాడుకుంటారు? కాబట్టి మొత్తం మీద అయితే అటు ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కానీ రైతాంగం నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది ఈ రైతుల విషయంలో అంత మంచిది కాదు. ఎందుకంటే కాళేశ్వరం కట్టింది, కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం ఉపయోగపడుతుంది అన్న వాళ్ళే ఇప్పుడు కుంగింది, లేదంటే దాన్ని పాడైందని చెప్పేసి నీళ్ళు ఎత్తిపోయకుండా చేసిన ప్రాజెక్ట్ పక్కకు పోయింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కొంతవరకు అయితే ప్రజల మీద పడింది. అదే అంటే మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది ప్రాజెక్టు సరిగ్గా కట్టలేరని, ఆ ప్రభుత్వం అంటుంది సరే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని సరి చేయాలని చెప్పేసి. అంటే ఈ రెండింటి మధ్య విమర్శించుకోవడాలు వాదోపవాదాలే జరుగుతున్నాయి తప్ప వీళ్ళు కొంచెం ముందుకెళ్ళి తొందరగా ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన దాన్ని సరిచేసి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ 2-3 నెలలు అయితే అంటే ఏప్రిల్ మే జూన్లో 15th తర్వాత నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఆ ప్రాజెక్టు పనులు కనుక పూర్తి చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఆ నీటి నిల్వను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే ఆయంత వర్షాకాలం వచ్చిన తర్వాత మేమేం చేయాలి, వానకాలం వచ్చింది ఇప్పుడు ఎట్లా పని చేయరాదని చెప్పేసి మళ్ళా వచ్చే ఎండాకాలం కూడా నీటి కొరతను సృష్టించే అవకాశం ఉన్నది ప్రభుత్వాలు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా తేరుకొని అంత నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది. ఇక విశ్రాంతి ముగిసిన వయోపరిమితికి పెంపు గడువు 3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్న ఉద్యోగులు 61 ఏళ్ల నిండిన వారికి వీడుకోలు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమై 2021 అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణలు 3 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మొదలయ్యి మార్చి 31 ఆదివారం కావడంతో మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. శనివారం పలు కార్యాలయాల్లో రిటైర్ అయిన వారు చేసిన సేవలకు సంబంధిత విభాగాధిపతులు ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలో సొసైటీ ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 60 మంది, ఆర్టీసీలో 176 మంది, పోలీస్ శాఖలో 100 మంది వరకు ఉద్యోగ విరమణ పొందారు. గతంలో 58 నుంచి కేసీఆర్ గారు 61 ఏళ్లకు ఏదైతే ఉద్యోగ రిటైర్మెంట్ని వయోపరిమితి 3 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు పూర్తి చూడాలి. నిజంగా ఈ రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయంలో కూడా నిజంగా మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యరీత్యా వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి ఆ ఉద్యోగాలలో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు, పర్ఫెక్ట్గా పనిచేసేటటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, ఈ రేషియోని తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తుందా లేదా. కాబట్టి ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని మొహమాటం లేకుండా ఎవరమైనా సరే మనము ఉద్యోగం నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమైనా విరమణ చేయాల్సిందే, లేదంటే ప్రభుత్వమైనా విరమణ చేసి మిగతా వాళ్ళని అందులోకి అపాయింట్ చేసుకొని ఈ ప్రభుత్వాన్ని మనం పరిపాలించుకోవాలి. లేకపోతే అనేక మంది ప్రజలకు సకాలంలో వాళ్ళు పనులు చేయాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చేయక అనేక మంది ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కావ్య పోటీ ఓడిపోయే పార్టీ నుంచి వద్దనే పార్టీ మారాలనే ఆలోచన, అందుకే వరంగల్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి ఆ పిలుపు వచ్చింది. మీ అభిప్రాయం మేరకు నా నిర్ణయం అనుచరులతో కడియం, ఏ నిర్ణయమైనా తమ మద్దతు ఉంటుందంటున్న నేతలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్న తండ్రి కూతులు, ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న కావ్య. ట్యాపింగ్ దొంగలు 100 మంది ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం బావుకున్నారో తెలియదు. సొంత మనుషులను పరాయి వాళ్లను అనుమానించి దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒంటరయ్యారు. అధికారం అంటే బాధ్యత అనే విషయం విస్మరించి తమకు ప్రత్యర్థులే ఉండకూడదన్న ధోరణితో వివరించడం
వ్యవహరించడం వల్లనే కేసీఆర్కు ప్రస్తుత దుస్థితి దాపురించింది. నిన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీలు వెతుక్కునేవి. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున టికెట్ పొందిన వారు కూడా కాడిపారేసి పారిపోతున్నారు. కేసీఆర్ తరహాలో అధికారంతో విర్రవీగిన వారికి ఈ తరహా పతనమే ఎదురు చూస్తుంది ఉంటుందని చెప్పేసి ఆర్కే గారి యొక్క ఆర్టికల్ చూడొచ్చు. ఏమో ఈ ఆర్కే గారి ఆర్టికల్స్ చూస్తే కూడా ఈ రాజకీయ నాయకుల గురించి లేకపోతే ఈ నేతల గురించి చాలా చక్కగా ఆర్టికల్స్ రాస్తారు, కానీ అనేక మంది రైతాంగానికి పంటలు ఎండిపోయి నష్టపోతున్నారు. మరి నీ పేపర్లలో ఇలాంటి ఆర్టికల్ ఎందుకు రాకూడదు? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. రైతులు వీళ్ళకి ఆర్కే గారికి ఫండింగ్ ఏమి ఇయ్యారు కదా, లేకుంటే ఆంధ్రజ్యోతికి ఫండింగ్ ఇయ్యారు కాబట్టి వాళ్ళు రాయరు. అట్లనే కనబడుతుంది. కాబట్టి నిజంగా మీరు రాయాల్సింది ఇలాంటి వాళ్ళ గురించి ఆర్టికల్స్ కాదు. అత్యంత పేదవాళ్ళు అనేక మంది నష్టపోతున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, అనేక మంది మహిళలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇవన్నిటి కారణాలు ఏంటో మీరు ఈ ఆర్టికల్స్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీలో చేరితే దావుద్ పైన కేసులు ఉండవు, అంతేకాదు రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు కాంగ్రెస్ ఎద్దేవా. మీడియా సమీక్షంలో బీజేపీ వాషింగ్ మిషన్ ప్రదర్శన. దేశాన్ని ప్రభుత్వం కాదు నేరగాళ్ల ముఠా నడిపిస్తున్నది. ఆ బీజేపీలో చేరితే బెయిలు లేకుంటే జైలు. రాహుల్ నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ సభ. ఏ పార్టీ తీరు చూసినా అట్లే ఉంది కదా సారు. పోనీ మీ పార్టీలో ఏమన్నా చక్కదనం ఉంటేనేమో ఆ పార్టీని మేము కూడా ఆలోచిస్తాం, విమర్శిస్తాం. అంటే సిస్టంలోనే లోపం ఉన్నప్పుడు ఎవరు ఆపరేట్ చేసినా కానీ అందులో సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి సిస్టంలో మార్పు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఆ దిశగా అడుగులు వేయండి, సిస్టమ్ను మారుద్దాం. మేము వచ్చినా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా చివరికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా లేదా మరొకరు ప్రధానమంత్రి అయినా ఈ ఎన్నికల వ్యవస్థలో అవినీతి అక్రమాలు ఇవన్నీ లేకుండా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏ విధంగా అయితే పరిపాలన అందుతుందో ఆ దిశగా మీరు అధ్యయనం చేయండి. అంతేగాని మీరు బీజేపీ పార్టీ నేను అంతకుముందు కూడా అన్నా, అంటే ఏమన్నాం మనం అంటే ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని ఈ పార్టీని ఆ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. ఈ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమంటది? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నటువంటి చూసాం. ఇక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి పోయిందనుకో, సేమ్ మళ్ళీ ఆ పార్టీ ఏమంటుంది ఈ పార్టీని? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే మన పరిపాలనలోకి ఎవరు వస్తున్నారు అనేది ఇప్పుడు మా ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రజలు ముమ్మాటికి ఈ సిస్టంలో దొంగలే వచ్చే అవకాశం ఉన్నది అయ్యింది. మరి ఎవరు వచ్చినా కానీ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటున్నారు. మరి మంచి రాజ్యం మనకు ఎట్లొస్తుంది అని ఆలోచనలు పడ్డటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికీ అనేక మంది మేధావులు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఎందుకు ఈ దేశంలో అభివృద్ధి అంటే అమెరికా కానీ లేదా అగ్రరాజ్యాల సరసన మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది? అదేవిధంగా రోజు రోజుకు మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతున్న సందర్భంగా ఈ వెనకబడ్డ దేశాలు కానీ లేదా మన భారతదేశం కానీ ఎందుకు ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది? ఎందుకు మన దేశంలో ఇంత సంపద ఉన్నప్పటికీ, భూగర్భ గనులు ఉన్నప్పటికీ, జలవనరులు ఉన్నప్పటికీ, అనేక రకాల సంపదతో కలిగినటువంటి ఈ భారతదేశ భౌగోళికంగా ఉన్నటువంటి భారతదేశం పేదరికంతో ఎందుకు అల్లాడిపోతున్న ప్రజలున్నారు ఈ దేశంలో అని చెప్పేసి అనేక మంది మేధావులు అయితే అధ్యయనం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పరిపాలనలో మార్పులు చేసుకొని పరిపాలించే అవకాశం అయితే ఉన్నదని నాకు అర్థమవుతుంది. పోలీస్ టు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు ఎవరి కోసం, ఎవరికి అందజేశారు? ఇదే కోణంలో ప్రశ్నించనున్న అధికారులు. భుజంగరావు తిరుపతన్న సస్పెన్షన్, వారి టీంలు సిబ్బంది వివరాలు సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు, పోలీసులు అదుపులో 3. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. ట్యాపింగ్ మాత్రమే కాకుండా ఎన్నికల సమయంలో పోలీసులే నగదు తరలించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఎస్బీఐ కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు దర్యాప్తు ప్రమాదార్థం 1.0లో పాత్రదారులైన పోలీసుల లెక్కలు తేల్చాలి. అధికారులు ఇప్పుడు 2.0 దృష్టి సారించారు. సూత్రధారులు రాజకీయ నాయకులు ఎవరనే కోణంలో పాటు ఎన్నికల సమయంలో డబ్బు తరలింపుపై దర్యాప్తును వేగవంతం చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్టుతో దర్యాప్తు అధికారులు సూత్రధారులకు సంబంధించిన క్లూను రాబట్టనట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావు అరెస్టు సమయంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించినట్టు సమయంలో సంచలన విషయాలను వెల్లడించి దీంతో కేసు ఒక్కసారిగా రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగిందని చెప్పేసి ఒక వార్త వచ్చు. నిజంగా ఇదొకటి
పోలీస్ టు పొలిటికల్, దీన్ని గమనించాలి మనం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. అదేవిధంగా ఈ పోలీస్ టు పొలిటికల్ని మనం గమనించినట్టయితే మనము ఎన్నికల కమిషన్ చెప్తుంది అన్నట్టు ఏంది, ఎక్కడ ఏ కారులో డబ్బులు దొరికినా ఎక్కడైనా సరే వెహికల్స్లలో వీళ్ళు డబ్బులు తీసుకెళ్తే మీరు పట్టుకోండి, సీజ్ చేయండి అని కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా పోలీసు వాళ్ళు పనిచేయాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఆ డబ్బు అంతా కూడా తరలిస్తూ ఉంటే ఇక ఎవరు పట్టుకోవాలి వీళ్ళను? పట్టుకునే నాదులు ఎవరు? అంటే ఈ సిస్టంలో ఇదంతా కూడా ఈ ఎవరికి అనుకూలంగా ఉన్నాయనంటే అధికార పార్టీకి ఏమో అనుకూలంగా ఉంటున్నది, ప్రతిపక్ష పార్టీలకేమో అననుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ వ్యవస్థలో. కాబట్టి వాళ్ళ ఈ చెక్కింగ్లన్నీ ఎవరి మీద నడుస్తాయనంటే అత్యంత కింది స్థాయి లీడర్ల మీద, లేదా అత్యంత చిన్న పార్టీల లీడర్ల మీద, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల లీడర్ల పైన ఈ చెక్కింగ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అతిపెద్ద నాయకుల వెహికల్స్ను పేరుకు మాత్రమే చెక్ చేస్తున్నారు, కానీ వాళ్ళ కనుసన్నల్లోనే డబ్బు తరలుతున్నది అని చెప్పేసి ఇగో ఈ వార్తల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితులు మారకుండా ఇక ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వంలోకి వచ్చి నేను ప్రజలకు న్యాయం చేయాలి, సేవలు చేయాలని ఆలోచిస్తున్న నాయకులు ఎట్లా గెలుపొందుతారు? ఎన్నికల వ్యవస్థలో ఎట్లా గెలుపొందుతారు? మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ చూస్తుంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇవి చేయరాని చెప్పేసి మన గ్యారంటీ ఉందా? పోనీ వాళ్ళు కూడా ఇదే పద్ధతి అవలంబించరు అనేటటువంటి గ్యారంటీ ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని విపరీతంగా అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నట్లే మిగతా పార్టీల తీరు కనబడుతుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కరెంట్ పోవద్దు, నీటి కొరత రావద్దు, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి, ఆ పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వద్దు, గ్రామాల వారీగా తాగునీటి యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ సమీక్షల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. బారాసాలో బోన్ చేస్తున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలు, నిత్యాన్నదానం, ప్రసాదాలు తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలు అయినా కూడా నాసిరకం వస్తువుల సరఫరా. ఆ బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు, కోట్ల రూపాయల నిధులు స్వాహా. మనందరికీ తెలిసిన జిమ్నీ టీవీ పొడి ధర మార్కెట్ ఎంత ఉంటుందో, కిలో ధర గరిష్టంగా 440 అని ప్యాకెట్ పైన ముద్రించి ఉంటుంది. అదే టీ పొడిని మన బాసర ఆలయ అధికారులు 530 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మనం రోజు కూరలో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ఇంతకు వస్తుంది. ఆయా బ్రాండ్లకు బట్టి 120 వరకు ఉంటుంది. అదే నూనె బాసర గుడిలో 223కు కొంటున్నారు. కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే మార్కెట్లో 130 వరకు పలుకుతున్నాయి. అదే బాసరలో 173కు తక్కువ కొనటం లేదు. ఇలా 1-2 కాదు, బాసర ఆలయంలో చాలా వరకు వస్తువులు ఎక్కువ రేట్లకు అమ్మేస్తులని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. బస్టాండ్లో కదా ఎక్కువ రేట్లకు అమ్మితే వాళ్ళు పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టు ఆలయాల్లో కూడా ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఏం తీసుకుంటారు చర్యలు తీసుకున్నట్టు గిసుంటి వీటికి పాల్పడుతున్నప్పుడు ఇంకా చర్యలు తీసుకున్నట్టు ఎవరుంటారు? ఇది పాలకులకు తెలియదా? పాలకుల ప్రమేయం ఉండట్లేదా? ఇది ఉంది కదా, బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు. వ్యాపారి రాజకీయ నాయకుల బాండ్ల రూపంలో డబ్బులు ఇవ్వాలా, దందా తీసుకోవాలా, చందాలు ఇవ్వాలా, దందా తీసుకోవాలా. అందుకనే అటు బాండ్ల రూపంలో కానీ లేదా మరో రూపంలో కానీ పార్టీలకు చందాలు ఇస్తున్నారు. ఆ చందాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇగో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి పరిస్థితుల్లో మార్పు రావాలంటే మళ్ళీ అటు ఇటు పోయి అధికారంలోనే మార్పు రావాలి, ఆ ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలి. లేకపోతే ఈ దందా ఆగుతుందా? ఈ దందను ఆపే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఈ దందను ఆపే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, పాలకుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ పాలకులే అక్రమ మార్గాల్లో ఎన్నుకోబడుతున్నప్పుడు, ఆ పాలకులే పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ గెలుపొంది పరిపాలిస్తున్నప్పుడు ఇక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ లేదా ఆ పాలకులు కానీ ప్రజలకు పరిపాలనను సక్రమంగా ఎట్లా అందించగలుగుతారు? మనం ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసిన సర్కారు కథమే. గేట్లు ఎత్తితే 48 గంటలు కూడా పట్టదు, షిండేనవుతానని కోమటిరెడ్డి మాతో చెప్పారు. 5 మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారన్నది మహేశ్వర్ రెడ్డి. నేను గడ్కరీ షాను కలిశానంటావా? వారితో భాగ్యలక్ష్మి ఆలయానికి రా, ప్రమాణం చేద్దాం. ఏలేటికి కోమటిరెడ్డి సవాల్. మా సర్కారును టచ్ చేస్తే తెలుస్తుంది బీజేపీని నేతలేమైనా జోష్యం చెప్తున్నారు పున్నం ప్రభాకర్. నిజంగా
కోమటిరెడ్డి షిండే అవుతారని చెప్పేసి ప్రతిపక్షాలు అనాల్సిన అవసరం లేదు, గతంలోనే మా పార్టీని కూలుస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా నల్గొండ ఉమ్మడి నాయకులు అన్నారని చెప్పేసి వార్తలు వచ్చి వాళ్ళ నాయకులు కూడా అదే చర్చించుకుంటున్నారు. రైట్, దిశలో ఒకసారి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. దిశకు గడ్డం వివేక్ లీగల్ నోటీస్ 20 కోట్లు పరువు నష్ట దావా, హెచ్చరిక, బేషరత్తు క్షమాపణ చెప్పాలంటూ వార్నింగ్. ఇటీవల ప్రచురించిన కథనాలకు ప్రతిస్పందన, వాటిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్. వివరాలతో సహా వాస్తవాలని ప్రచురించిన దిశ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. దిశ యాజమాన్యం 5819 పోస్టుల భర్తీకి ఈసీ గ్రీన్ సిగ్నల్. మెడికల్ కాలేజీలో రిక్రూట్మెంట్ పర్మిషన్. కలెక్టర్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ. భార్యను దయ్యం పిచాచి అనడం క్రూరత్వం కాదు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు. దిగువ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కొట్టివేత. నేడు ప్రతిపక్షాల భారీ బహిరంగ సభ. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో రాహుల్ ఖర్గే సహా ఇండియా కూటమి నేతలు హాజరు. 227 పని దినాలు, 75 సెలవులు. ఇంటర్ కాలేజీల 2024-25 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే కట్టుకున్న భార్యను దెయ్యం పిశాచి అనడం క్రూరత్వం కాదు అనేటటువంటి దీన్ని చూస్తుంటే నిజంగానే అది క్రూరత్వం కాకపోవచ్చు, కానీ దీనికి కూడా కొన్ని చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇక్కడ ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు చూస్తుంటే మెయిన్ వీళ్ళకు ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఒక థియరీని తయారు చేసి లేదా ఒక సబ్జెక్టును రూపొందించి వీళ్ళకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నదేమో అనిపిస్తున్నది. ఒకప్పుడు భార్యాభర్తలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటి, ఉమ్మడి కుటుంబాలలో పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు భార్య అంటే గిట్లుండాలి, భర్త అంటే గట్లుండాలి, కుటుంబం అంతా ఒక సమిష్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఉమ్మడి కుటుంబాలు అనేటివి పోయి ఎవరికి వాళ్ళు ఒంటరిగా బ్రతికే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా లవ్ మ్యారేజ్లు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటి సందర్భంగా ఒకరిని ఒకరు స్టార్టింగ్లో మరి ఆకర్షణను మరొకటో కానీ కొంతకాలం హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళ మధ్యలో రకరకాల పొరపచ్చాలు వచ్చి ఇక ఇట్లా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భర్త భార్యను దయ్యం పిశాచి అనడం క్రూరత్వం కాదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందనంటే నిజంగా అసలు దయ్యం అని ఎందుకు అనాలి, లేదా పిశాచి అని ఎందుకు అనాలి, లేదా అన్నా కూడా ఎందుకు ఆ సందర్భంలో వాళ్ళు ఆ అనాల్సి వచ్చిందో అనేటటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఈ పదాలే భార్యాభర్తల మధ్య రాకుండా ఉండాలి అని అంటే భార్యాభర్తలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో కూడిన విధంగా వాళ్ళను మనము అభివృద్ధి చేసుకోగలిగితే, వాళ్ళను మనం ఆలోచించే విధంగా తీర్చిదిద్దుకోగలిగితే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ భార్యాభర్తల మధ్య అనేక సమస్యలకు అంటే తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా పెంపకమే ఒక సిస్టమేటిక్గా ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి. దాదాపు ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్లో దారులు మూసుకపోవడంతోనే బీజేపీ వైపు వ్యక్తిగత అవసరాలు, కేసులు బారిని తప్పించుకునేందుకే లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే కమలనాథుల ఆలోచన. చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా. ఇద్దరు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు చెందిన వారే. ఆ గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలంగా బీఆర్ఎస్లో కొనసాగిన వీరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని చర్చించేందుకు బీజేపీ సైతం సముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి దారులు మూసుకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా, లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయినింగ్ కావడం అనే డైలమా వీరిలో నెలకొంది. ఇద్దరు వేరువేరుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కన్క్లూజన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తుంది. చేరిక ఎప్పుడైనా ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఆసక్తికరంగా మారింది. ఏంది ఖచ్చితంగా నేతలు ఎదురువైపు అధికారం ఉంటే అటువైపు మారుతారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడొచ్చు. వీళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితే ఉంటుంది. రేపు ఎల్లుండో వాళ్ళ పేర్లు ఫోటోలు కూడా బయటకు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు అటు కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తున్నారు, కాంగ్రెస్కి ఇస్తున్నారు. కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దారులు మూసుకపోయినాయి కాబట్టి మేము బీజేపీలోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే అంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పార్టీకి ఇస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ప్రయారిటీనేమో కేంద్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన బీజేపీకి ఇస్తున్నారు. ఇక మిగతా పార్టీలకైతే అలా ఊసే లేదు. అందుకే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అధికారం ఏ పార్టీ ఫామ్ చేస్తే ఆ పార్టీలోకి వలసలు ఉంటాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే జరుగుతున్నది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.
సిఎస్సి మీటింగ్కు హాజరు బట్టి ఉత్తమ్ సైతం పెండింగ్ ఎంపీ స్థానాలపై చర్చలు రాత్రికి 4 పేర్లను వెల్లడించే ఛాన్స్ చూడాలి. మరి ఇందులో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తారా లేకపోతే మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తారా అనేది మనం ఈ 4 సీట్లలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రికా కూతురుగా వరంగల్ ఎంపీ టికెట్పై కాంగ్రెస్ తర్జనా భర్జన. ఫ్లాష్ సర్వేలో శ్రీహరికి పాజిటివ్ రిపోర్టు, ఏఐసిసికి వెళ్ళిన ప్రతిపాదనలు, కానీ కూతురికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు, అందుకోసమే పార్టీ మారినట్లు స్పష్టం. ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్. టికెట్ ఎవరికనేది నేడో రేపో క్లారిటీ అనే వార్తను మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ఇట్లా అవి కింది పదవులైనా సరే లేదా ఉన్నత పదవులైనా సరే తండ్రికా కూతురు కానంటే ఇక అంతే కదా, మళ్ళీ వారసత్వమే. మిగతా వాళ్ళు ఇలా దృష్టికి రారు. మిగతా ఎస్సీలలో ఉన్నటువంటి సీట్లైనా కానీ ఇప్పుడు రిజర్వ్డ్ చేయబడ్డ సీట్ అయినా కానీ మిగతా అనేక మంది ఎస్సీ సబ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీలో ఉన్న సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అంటే ఇప్పుడు మాదిగలు ఉన్నారు, మాలలు అంటే ఇప్పుడు మాల కమ్యూనిటీ అని దాదాపు 57 కులాలకు పైగా సబ్ క్యాస్ట్లు మన తెలంగాణలో ఉన్నాయి. వచ్చేది తెరపైకి వచ్చేది మాత్రం 2 కులాలు, మాల మాదిగ. మిగతా కులాలన్నీ అడుగుంటే అంటే సింధు, డెక్కలి, మాస్టి ఇలాంటి ఇంకా అసలు పేర్లు కూడా కనబడవు మనకు చాలా చోట్ల మనం చూస్తాం కదా. కాబట్టి మిగతా కమ్యూనిటీలు అంటే మిగతా ఆ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వాలి, వాళ్ళను కూడా ఎదిగించుకోవాలి, వాళ్ళను కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అన్ని సామాజిక వర్గాల ప్రజలు సమన్యాయంగా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకి సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్కార్ స్కూళ్లలో కొత్త వ్యవస్థ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేర్లతో మహిళా బృందాలకు నిర్వహణ బాధ్యతలు, యూనిఫామ్ మొదలు సౌకర్యాల వరకు సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. దీనికన్నా ముందు విద్యార్థులని గవర్నమెంట్ పాఠశాలలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తే ఇంకా బాగుంటుంది. మాతో 6 మంత్రులు, అందులో కోమటిరెడ్డి సైతం ఒక్కరు గడ్కరీ వద్దకు వెళ్ళి షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు. మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కథం, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే జరిగేది ఇది. సీఎం కుర్చీపైన 10 మంది కన్ను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి అడిగిండు, కాంగ్రెస్లో చేరడానికి సహాయం కోరాడు. ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలు కంటున్నాడు. 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారే నేతలను మేము పట్టించుకోము. ఆయన మాటలు సత్యదూరం. భాగ్యలక్ష్మి టెంపుల్ ప్రమాణం చేసేందుకు నేను రెడీ, దమ్ముంటే నువ్వు రావాలి. ఏలేటిపై మంత్రి కోమటిరెడ్డి ఫైట్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తాట తీస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. నా కుమార్తెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్, ఉద్యమకారులను దగ్గరికి రానివ్వని కేసీఆర్. నేను పార్టీ మారుతానంటే బీఆర్ఎస్కు భయం ఎందుకు కడియం. కాంగ్రెస్లోకి విజయలక్ష్మి పురాణం. సీఎం రేవంత్ దీపాదాస్ నుంచి సమీక్షలో చేరిక. ఇప్పుడు కడియం శ్రీ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది అన్నట్టు ఏది ఇన్నేళ్ళు ప్రభుత్వాన్ని అంటే 12 పదవులు అనుభవించిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఏది ఉద్యమకారులను దగ్గరకు రానివని కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఉద్యమకారులకు దగ్గరికి రానియనప్పుడు అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు సార్ మీరు? అధికారంలో ఉన్నది కదా. కాబట్టి ఇట్లా మీరు మాట్లాడుతున్నాయని కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మీరేం చేస్తారు? మీరు కింది స్థాయి నాయకులు కదా, మీరేం చేసే పరిస్థితి లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు ఆ పార్టీ అధ్యక్ష పదవి వచ్చేది లేదు, మీరు ఆ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యేది లేదు. ఒకవేళ అయితే గీతే వాళ్ళు ఎవరికి పేరు చెప్తే గాలే ముఖ్యమంత్రి తప్ప ఇక మనంగా స్వతంత్రంగా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి మన ఎస్సీ బిడ్డలకు లేదు, ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు, బీసీలకు లేదు అనే పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో మన రాష్ట్రంలో కనబడుతుంది. గతంలో శ్రీహరి గారు పార్టీ నుంచి వెళ్తే గతంలో నమ్మేవారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం నుంచి తీసి పక్కన పెట్టినప్పుడు మీరు పార్టీ మారినప్పటికీ ప్రజలు పక్కా మీ వైపు ఉంటుండే. అంతే కదా. ఇప్పుడు కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వెళ్ళిపోయింది కాబట్టి అది ప్రజలు కూడా నెగిటివ్ గా తీసుకునే స్వార్థ రాజకీయాల కోసం లేదా కుటుంబ రాజకీయాల కోసం వారసత్వ రాజకీయాల కోసమే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. 11 మంది అభ్యర్థులతో బీజేపీ 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో పంజాబ్ నుంచి 6, ఒడిశా నుంచి 3, పశ్చిమ బెంగాల్ నుంచి 2 నేతలకు అవకాశం కల్పించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ 27 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ తెలిపింది. రైట్, ఒకసారి మన నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాలేజీ విద్యార్థికి 46 కోట్ల ఐటీ నోటీస్. పీవీతో పాటు మరో 3కి భారతరత్న ప్రదానం. యుఎస్ఎస్డి
కాల్ ఫార్వర్డ్ సేవలకు చెల్లు, భార్యను భూతం అనడం తప్పు కాదు, మద్యం పాలసీ కేసులో మంత్రిపై విచారణ అనేటటువంటిది. మన కాలేజీ విద్యార్థికి 46 కోట్ల ఐటీ నోటీస్ వచ్చిందంటే మరి అది ఎట్లొచ్చింది ఏమో తెలియదు, చూడాలి. పొలం ఎడారి రైతు గుండె తడారి అనే ఒక మనం విజువల్ చూడొచ్చు. నమస్తే తెలంగాణ. ఎందుకంటే ఎండాకాలం నీళ్ళందక చాలా వరకు పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ రైతు ఉద్యమం. వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ శనివారం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల కేంద్రం శివార్లోని బ్రిడ్జిపై ధర్నా చేస్తున్న రైతులు. అన్నదాతకు అండగా నేడు పొలం బాట. కాంగ్రెస్ సర్కారుపై గులాబీ పోరు పతాక. రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణ. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతుల పొలాల వద్దకు కేసీఆర్. సూర్యాపేటలో మీడియా సమావేశం. సాగునీళ్ల కొరతతో ఎండుతున్న పంటలు, అడుగంటిన భూగర్భ జలాలు, నోలు తెరిచిన జలవనరులు. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం. మరో నెలలో 10 లక్షల ఎకరాల్లో ఎకరానికి 25,000 పెట్టుబడి నష్టం. అప్పుల పాలవుతున్న అన్నదాతలు. కడుపు మండి పంటకు నిప్పు లేదంటే పశువులకు మేత. సాగునీళ్లపై చేతులెత్తేసిన కాంగ్రెస్, కన్నెత్తి చూడని మంత్రులు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనా కేసీఆర్ గారు రైతాంగం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఎట్లుంటుందనంటే ఇక ఈయన కంటే గొప్పగా పోరాటం ఇంకెవరు చెయ్యరు అన్నట్లుంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లుంటుందనంటే సేమ్ తూచ్ అంటారు కదా. అప్పుడు మనం చాలా విమర్శలు కూడా చూసినాం. ఇతను తాగినాక ఒక మాట, దిగినాక ఒక మాట ఉంటుంది కేసీఆర్ది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడినటువంటి మాటల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు రైతుల తరపున పోరాటం చేయడం గొప్ప విషయమే. కానీ ఈ నష్టానికి కారణం ఎవరో మీరే చెప్పాలి. కాబట్టి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన కాళేశ్వరం కుంగిపోవడానికి కారకులు ఎవరో కూడా మీరు చెప్పాలి. అంతేగాని అటు ఎప్పటికీ కూడా అపోజిషన్ పార్టీని విమర్శిస్తూ రైతాంగాన్ని మీ వైపు తిప్పుకొని మళ్ళీ మీరే పరిపాలనలోకి రావాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు ఉండొద్దు. ఆ దిశగా మీరు అడుగులు వేయొద్దని చెప్పేసి మేము అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు విజ్ఞప్తి చేస్తున్న మాటని మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలా రైతు కండువా కప్పుకున్నావు సారు. ఒక్కసారి రైతు కండువా సీఎంగా ఉన్నప్పుడు రైతు కండువా కప్పుకొని ఎందుకు తిరగలేవు? రైతుల కోసం ఎందుకు ఆలోచించలే? రైతుల కోసం ఎందుకు మాట్లాడలే? ఇవాళ అదే జగిత్యాల పోయినావు, జగిత్యాలలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతుల తరఫున మాట్లాడుతున్నావు. మరి అదే జగిత్యాలలో అనేక మంది రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఉన్నారు. వాళ్ళ లెక్కలు తీయర్రి. ఎన్నేళ్ళ నుంచి రైతాంగం అప్పుల పాలై ఉన్నారు, ఎంత అప్పుల పాలై ఉన్నారు అది లెక్కలు తీయర్రి. ఆ అప్పులకు కారణం మీరు కాదా? ఇండైరెక్ట్గా మీరు ఎందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారు? రైతులకు ఎరువులు ఇస్తామన్నారు, ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామన్నారు. మరి ఎందుకు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేయలేదో ఆ విషయాలు కూడా అదే సభల్లో చెప్పండి, అదే జగిత్యాల రైతులకు చెప్పండి. నేనంటున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాబట్టి తెలంగాణ రైతులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తెస్తున్నాం. ఇక మీరు పక్కకు కూర్చోర్రి. కాకపోతే ఇంకా మిగతా నాయకులు మీ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళతోని వాగ్దానాలు చెప్పియండి, లేదా వాళ్ళతోని మాటలు మాట్లాడించండి. వాళ్ళతోని మీరు మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళతో చెప్పియండి, చూద్దాం. వద్దు, మీరు రైతుల కోసం కొట్లాడినా, కూలీల కోసం కొట్లాడినా, మరొకరి కోసం కొట్లాడినా మీ కుటుంబ రాజకీయమే లక్ష్యంగా మీరు పనిచేస్తారు, మీ వారసత్వ రాజకీయాల లక్ష్యంగా మీరు పనిచేస్తారు తప్ప మిగతా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఉన్న మిగతా సామాజిక వర్గాల పేద ప్రజల కోసం మీరు పనిచేస్తున్నట్లు లేదు. ఒకవేళ అట్లా పనిచేసినట్లయితే మీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పంటనంతా తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టుర్రి. మీకు ఎంత ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ పెట్టండి, ముందర పెట్టండి, ప్రజల ముందర, రైతాంగం ముందర పెట్టండి. అవిటిని ఆ రైతాంగాన్ని ఆదుకోండి. ఎవరైతే అప్పుల పాలయ్యినరో ఆ ప్రజలందరూ లిస్టు తీయండి, వాళ్ళని ఆదుకోండి. అది సాధ్యం కాదు, అది చేత కాదు. కానీ మేము రైతుల తరపున నిలబడతాం, రైతుల తరపున పోరాడతాం. మీరు పోరాటమైనా మీరే చేయాలి, పరిపాలన అయినా మీరే చేయాలి. ఇక మిగతా రైతాంగానికి అవకాశమే రావద్దు, మరో రైతు రాజు కావద్దు. ఇక రైతు రాజు కాకుండా రైతు వేషం వేసుకొని ఈ భూస్వాములు లేదా ఈ దొరలు ఇక వీళ్ళే రాజ్యం ఏలాలని చూస్తున్నారు ప్రజలారా. అది నేనంటున్న మాట కాదు, అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు కూడా వీళ్ళ మాయ మాటలకు మోసపోకుండా ఆలోచించండి. రైతులందరూ అభివృద్ధి చెందాలంటే ఈ దొరలు అధికారం రాకుండా చూడాలి. ఈ దొర పెత్తనం అనేది లేకుండా చూసినప్పుడు మాత్రమే రైతాంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. 9 ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు. పక్క ప్రణాళికతో దుష్ప్రచారం, మీడియా ముసుగులో కుట్రలు, మాకు సంబంధం లేని అంశాల్లో మా పేరు, ఫోటోలు వాడుతున్నారు. చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదు. పరువు నష్టం కేసులు తప్పవు. యూట్యూబ్కు నోటీసులు అనేటటువంటి కేటీఆర్ మాట్లాడిన వార్తను మనం చూడొచ్చు.
పబ్లిక్ ఛార్జింగ్ పోర్టళ్లతో జాగ్రత్త, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన. దక్షిణాదిపై వివక్ష, రూపాయి ఇచ్చే బీఆర్కు కేంద్రం ఇస్తున్నది 7 రూపాయలు. ఇక్కడ ఏంది, మామిడి అశోక్పై కత్తితో దాడి చేస్తున్న శానబోయిన అశోక్. బీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం, వేట కత్తితో కాంగ్రెస్ నాయకుడి దాడి, అడ్డుకోబోయిన భార్యకు కత్తిపోట్లు అని అంటే నిజంగా ఈ కుట్ర రాజకీయాలు అనేటివి పోవాలి. ఎవరు దాడి చేసినా మీరు రాజకీయ నాయకులా లేకుంటే ప్రజాపాలకులా, ఏంది అది కుట్ర రాజకీయాలు ఎందుకు? కత్తులతో దాడులు చేసుకోవడం ఏంటి? పార్టీలలో ఉన్నటువంటి నాయకులు అయినా ఈ కింది స్థాయి పార్టీ నాయకులను మీరు క్లాసులు పెట్టి వాళ్ళకి చెప్పండి, మిగతా పార్టీ నాయకులతో మనం ఎట్లుండాలని చెప్పండి. కానీ అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులే రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నప్పుడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇక ఇలాంటి దాడులు జరగకపోతే ఇంకేం జరుగుతాయని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వివిధ పార్టీల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు సోయి తెచ్చుకోర్రి. జర కింది స్థాయి నాయకులు ఆవేశాలకు పోలి ఇగో ఇట్లా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని సావకుండా మీరు జర వాళ్ళ క్లాసులు పెట్టండి. క్లాసులు పెట్టి వాళ్ళను అంటే మంచి రాజకీయాలు చేసే విధంగా కింది స్థాయి రాజకీయ నాయకులను తయారు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల్లో 18,100 కోట్ల అప్పు, ఇది రేవంత్ సర్కార్ అప్పుల చిట్ట, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే ముబ్బడిగా రుణాలు సమీకరణ ఆయన, రైతు బంధుకు గ్రహం, మహాలక్ష్మికి నిధులు నామమాత్రం, పీఆర్సీ బకాయిలు 750 కోట్లు, ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు పెండింగ్లోనే అల్లాడిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల కోసం బాధితులు చెక్కలు, ఆర్థిక సంవత్సరం చివరికి రోజు పడిగాపులు అన్నట్టు ఒక వార్త చూడొచ్చు. నిజంగా వచ్చిన 3 నెలల్లోనే 18,100 కోట్ల అప్పు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎట్లా ఇస్తారు అంటే తప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైనా సరే ఏ పార్టీని చూసినా కానీ ఆ పార్టీ అధికారంలోకి రాకముందేమో ప్రజల సమస్యలు ఏమున్నాయో ఆ ప్రజల సమస్యల్ని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వస్తున్నాయి. ప్రజల ఓట్లతో గెలుపొందిన తర్వాత సేమ్ వాళ్ళు చారణ చేస్తే వీళ్ళు బారాన అప్పు చేస్తున్నారు. నేనేం తక్కువ కాదంటే నేనేం తక్కువ కాదు, మళ్ళీ దీనికి ఇంత అప్పు అయింది ఎట్లా అని చెప్పేసి ఎవరన్నా అడిగితే మా అభివృద్ధి కూడా ఎక్కువ ఉన్నది చూడుర్రి, వాళ్ళు చేసిన అభివృద్ధి తక్కువ ఉన్నది, వాళ్ళు తక్కువ అప్పు చేసారు, మేము చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువ అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇట్లా అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మొత్తం అప్పుల్లో ముంచి వీళ్ళ కుటుంబాలు మాత్రం ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని చూసుకుందాం. అంతకుముందు తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు తన కుటుంబ పాలనలో కొనసాగినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఎన్ని అక్రమాలు చేసింది, ఎంత ఆర్థికంగా ఎదిగింది, ఇవాళ ఆయన పేరుతో ఎంత వస్తుంది, అదేవిధంగా అంతకుముందు ఆయన పేరుతో ఉన్న ఆస్తి ఎంత, ఆయన కొడుకు పేరుతో ఎంత ఆస్తి పెరిగింది, ఆయన బిడ్డ పేరుతో ఎంత ఆస్తి పెరిగింది, ఆయన కుటుంబ సభ్యులకు ఎంత ఆస్తులు వచ్చినాయి, ఆ కులాలకు ఎంత ఆస్తి పెరిగింది. మరి అంతకుముందు తెలంగాణ ఉద్యమానికి ముందు ఆ కులం యొక్క పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ లెక్కలు తీయండి, మొత్తం బయటకు వస్తుంది. కానీ లెక్కలు తీసే పరిస్థితులలో అపోజిషన్ పార్టీ కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళేం తక్కువ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ దోచుకుంటే అపోజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు కూడా కొద్ది గొప్ప వాళ్ళు కూడా దోచుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అన్నట్టు గతంలో కదా మనకు మాట్లాడుతుండే వాళ్ళు, ఆ మాటలు ఇవాళ వీళ్ళే గుర్తు చేస్తున్నట్లున్నది. కాబట్టి ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లే ఉన్నది పరిపాలన తీరు చూస్తే తప్ప ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇక్కడ అత్యంత ధనవంతులు కావచ్చు, అత్యంత బలవంతులు కావచ్చు, అధికారంలోకి వచ్చేసి నువ్వు తప్పంటే నీ తప్పని, లేదా మీరు చేసిన అక్రమాలంటే మీరు చేసిన అక్రమాలని చెప్పేసి ఒకరు విమర్శించుకుంటూ మొత్తం మీద అయితే ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ప్రజల సమస్యలను గాలి కొదిలేసి వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ ఎన్నికల వ్యవస్థలో మనం గమనించినట్లయితే అర్థమవుతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పేసి అనేక మంది మేధావులు అయితే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజులలో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఆర్థిక సమన్యాయం జరగాలంటే అత్యంత పేదవాళ్ళకు కూడా టికెట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సామాజిక సమన్యాయం జరగాలనంటే మరి ఇలా ఎస్సీలకు అయితే 3 సీట్లు ఉన్నాయి, ఎస్టీలకు 2 సీట్లు ఉన్నాయి. కానీ బీసీలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ జనాభా దామాషా ప్రకారం కూడా ఈ పార్టీలు లోక్సభ సీట్లను కేటాయిస్తాయా లేవా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. అనేక మంది డబ్బులు పంచి రాజకీయాల్లోకి వస్తున్నారు, డబ్బుల సంచులతో రాజకీయాల్లోకి వస్తున్నారు, డబ్బుల ఆశలు చూపుతున్నారు, అనేక రకాల వస్తువుల ఆశలు చూపుతున్నారు, రకరకాల మాయమాటలు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని గమనించి నిర్భయంగా నిస్వార్థంగా మీరు
ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్ టుడే న్యూస్ తెలుగు.